అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి ధ్యానం చేద్దాము. నేను చెప్పే సంగతులలో అనేకమైనవి మీకు తెలుసు. ఎందుకంటే బైబిల్లో ఎన్నో సంవత్సరాలుగా మీరు చదువుతున్నారు, బోధిస్తున్నారు, అనుసరిస్తున్నారు. అందుకై మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే మరోసారి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా మీకు నాకు ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది. కొన్నిసార్లు కొన్ని సంగతులలో జ్ఞానోదయం కలుగుతుంది. 1 సమూయేలు పుస్తకం 2వ అధ్యాయము 26వ వచనములో, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇది చాలా కీలకమైన సంగతి. మనం చదువుకుంటూ వెళతాము. బాలుడగు సమూయేలు అంటే నిజంగా బాలుడే. పాలు విడిచిన తర్వాత హన్న తాను చెప్పిన మాట ప్రకారము దేవుని సన్నిధిలో అనగా షిలోహు ప్రార్థనా మందిరములో సమూయేలును వదిలిపెట్టి వెళ్ళింది. వదిలిపెట్టి వెళ్ళటానికి తల్లికి ఎంతో నిబద్ధత, ధైర్యం కావాలి. ఉండిపోవటానికి సమూయేలు కూడా అంతే నిబద్ధత కావాలి కదా. ఎందుకంటే చిన్నపిల్లలు సహజంగా ఇంటి దగ్గర ఉండాలని, తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకుంటారు, తప్పేమీ కాదు. కానీ చిన్నప్పటి నుంచి బాలుడగు సమూయేలును పెంచిన విధానములో ఉన్న విశిష్టతను ఏ విధంగా చెప్పాలండి? దేవుని సన్నిధిలో హన్నా చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి, మగబిడ్డను దయచేస్తే నేను నీ సన్నిధిలో సమర్పిస్తాను, నీ సేవకు అంకితం చేస్తానని చెప్పిన మాటకు కట్టుబడి చిన్ననాట నుండి, అంటే పాలు తాగే ఆ చిన్న దశ నుంచి కూడా దేవుని మాటలు చెప్పి విధేయతను అద్భుతముగా నేర్పించినటువంటి ఈ తల్లి చురుకుదనం ఏమని చెప్పేది? మీరు 1 సమూయేలు పుస్తకం 1-2 అధ్యాయాలు చదివినప్పుడు ఈ సంగతులన్నిటినీ గ్రహించటం సాధ్యమవుతుంది కదా. ఇది ఎలా సాధ్యమైంది? తల్లికి సాధ్యమైంది అని అనుకుందాము. ఎందుకంటే కాస్త ప్రేమ ఉన్నప్పటికీ ఆ ప్రేమను అణచుకుని తన కుమారుని ఓ దైవజనుని దగ్గర వదిలిపెట్టి ఒక ప్రార్థనా మందిరములో సేవ చేయటానికి కాస్త ప్రయత్నం చేసింది, సఫలీకృతమైందని మనం అనుకుందాం. బాలుడగు సమూయేలు ఏ విధంగా తనను తాను నియంత్రించుకొని ఆ చిన్న వయస్సులోనే అంత క్రమశిక్షణను, అంత నిబద్ధతను పాటించాడు. అప్పుడప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి. సహజంగా ప్రార్థనా మందిరాలలో బాగా అల్లరి చేస్తారు, పాఠశాలలో బాగా అల్లరి చేస్తారు, అత్యంత ప్రాముఖ్యమైన స్థలాలలోనే పిల్లలు బాగా అల్లరి చేస్తారు. అదేమిటో వాళ్ళను మనం నియంత్రించడానికి చాలా కష్టపడతాము. ఈ మధ్యకాలంలో పిల్లలను ఏమీ అనకూడదు అని ఉపాధ్యాయుల నోళ్లు మూయించి వాళ్ళకు చదువు రాకుండా చేసే చట్టాలు కూడా చేశారు అనుకోండి. అదేమంటే పిల్లల మనోభావాలను గౌరవించాలి, వాళ్ళను ఏమీ అనకూడదని. వాళ్ళ మనోభావాలను గౌరవించాలి, వాళ్ళను అనవసరంగా అనకూడదు. అయితే చెప్పవలసిన సంగతులను, పాఠాలను నేర్పించవలసి వచ్చినప్పుడు కాస్త తల్లి భయమో, తండ్రి భయమో, ఉపాధ్యాయుల భయమో ఉంటే కాస్త చదువు వస్తుంది కదా. ఆ భయం లేకపోతే చదువు ఎలా వస్తుందండి? కొన్ని తరాల ముందు మనం పరిశీలన చేస్తే ఉపాధ్యాయులు పిల్లలకు పాఠం చెప్పేటప్పుడు వాళ్ళు అల్లరి చిల్లరగా అటు ఇటు గంతులు చిందులు వేసినప్పుడు కాలో చెయ్యో విరగకుండా కాస్త చురుకు తగిలేటట్టుగా ఒక చిన్న దెబ్బ వేసి చెప్పేవాళ్ళు. దానికి కాస్త భయంతో వాళ్ళు కూర్చుని చదువుకుని పాఠాలు నేర్చుకుని ఈరోజు గొప్పవాళ్ళు అయ్యారు. ఆ సంగతి మనందరికీ తెలుసు. మీలో చాలామంది ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. మీరు చదువుకునే రోజుల్లో మీ ఉపాధ్యాయులు కొన్నిసార్లు శిక్షించవలసిన దానికంటే ఎక్కువగా శిక్షించినా, దండించినా మీరు ఏమీ అనుకోలేదు, మీ తల్లిదండ్రులు కూడా ఏమీ అనుకోలేదు. గబగబా వచ్చి ఆ ఉపాధ్యాయుని పైన తిరుగుబాటు చేసి గందరగోళం ఏమీ సృష్టించలేదు. మా అమ్మాయి చదువుకుంటేనే చాలా ప్రాముఖ్యమండి, అవసరమైతే కాలు చెయ్యి విరగకుండా చురుకు తగిలేటట్లుగా ఒక దెబ్బ వేసినా పర్వాలేదని చెప్పి మరీ వెళ్ళారు. ఈ రోజుల్లో అలాంటివేమీ చేయటానికి వీల్లేదు, పాఠం చెప్పండి అంటున్నారు. అందుకనే కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు వయస్సుకు ముందే ముదిరిపోయి తరగతి గదిలో కూర్చోకుండాను, ఉపాధ్యాయులు చెప్పే మాటలు వినకుండాను వాళ్లపైనే రకరకాలైన మాటలు విసురుతూ అమర్యాదగా కూర్చుంటూ వ్యవహారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పగలిగినంత పరిధిలో చెబుతున్నారు, కానీ వినటం లేదు.
వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తున్నాయి. విననప్పుడు నష్టపోయేది విద్యార్థులే కనుక మేమేం చేస్తామండి, మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. గట్టిగా గద్దిస్తే తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది. యాజమాన్యం కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీరు, మనకు విద్యార్థుల సంఖ్య కావాలి, వాళ్ళు చదివితే వాళ్ళకు మంచిది, చదవకపోతే వాళ్ళకే నష్టం, మనకు పోయేదేమీ లేదు కదా, మీరు అంత గట్టిగా పట్టుకోమాకండి అని వాళ్ళు చెబుతున్నారు. ఇలాంటి పద్ధతులు ఎప్పుడైతే ఈ విద్యా విధానములో ప్రవేశించాయో విద్య సంబంధితమైన నాణ్యత తగ్గిపోయింది కదండి. పెద్ద పెద్ద పాఠశాలల్లో చదువుతున్నారని చాలా ఖరీదైనటువంటి ఫీజులు చెల్లిస్తూ, డొనేషన్లు ఇస్తూ, ఏసీ బస్సుల్లో పంపిస్తూ, ఏసీ తరగతి గదుల్లో పాఠాలు నేర్పించే దశకు వచ్చాము మనం. పిల్లలు పాఠాలు నేర్చుకునేది ఏసీ గదుల్లోనూ ఏసీ బస్సుల్లోనా? అదేమంటే కాలం మారిందండి, అందుకని దానికి అనుగుణంగా మేము మారాము. కాలం మారిన మాట నిజమే, అవి ఉండటం సరి అయినది కాదా అనే విశ్లేషణను మనం పక్కన పెడితే, ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను మన పిల్లలు వింటున్నారా? పిల్లలు ఇంటికి వచ్చి వీళ్ళ మీద చెబితే వాటిని భుజాన వేసుకుని కొంతమంది తల్లిదండ్రులు పాఠశాలలకు వెళ్ళి వాళ్ళపైన ఆయాసాన్ని వ్యక్తం చేస్తే వాళ్ళు పాఠం ఏం చెబుతారండి? పిల్లలు ఎప్పుడూ కావాలని అబద్ధాలు ఆడకపోయినా నిజం చెప్పటం వాళ్ళకి చేత కాదు. ఆ మాటలను భుజాన వేసుకుని వీళ్ళపైన దాడి చేయటానికి అవకాశం లేదు. ఎక్కడో కొన్నిసార్లు కొన్ని సంగతులలో కొంత తప్పు జరగవచ్చు, దానిని మనం తప్పు అనాలి. వాటిని మినహాయిస్తే కొన్ని సంగతులను మనం మరో కోణంలో చూసినందున పిల్లలకు నేర్పించవలసిన వాటిని నేర్పించలేకపోతున్నాం. గారాబం చేస్తున్నారు, అనవసరమైన వసతులను పిల్లలకు కలిగిస్తున్నారు. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఈ వసతులు లేవు కనుక నా పిల్లలు ఈ కష్టం పడకూడదు అని తల్లిదండ్రులు భావించటం ఒక కోణములో సరి అయినదే కానీ మరొక కోణములో సరి అయినది కాదు కదా. ఎందుకంటే మీరు కష్టపడినందున, కొన్ని ప్రతికూల పరిస్థితులు చూచినందున ఎప్పుడు ఏ విధంగా ఉండాలో, ఎప్పుడు ఒదిగి ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు ఏ నిర్ణయం చేయాలో తెలిసింది. ఎందుకంటే ఆ సంఘర్షణలో కాస్త బుర్రజ్ఞానం వచ్చింది. ఇప్పుడు ఆ సంఘర్షణ పద్ధతి ప్రకారం పిల్లలకు రావలసిన అవకాశాలను కూడా మనము ఆపు చేస్తూ ఉంటే వాళ్ళు ఎంతసేపు జీవితంలో ఒకవైపునే చూచి కష్టం నష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచించాలి, ఎలా తమను తాము నియంత్రించుకోవాలో తెలియని పరిస్థితులు కూడా కల్పించబడుతున్నాయిగా. అలాగని వాళ్ళను అనవసరంగా కష్టపెట్టమని కాదు నా భావము. అయితే కొన్ని పరిస్థితులను తల్లిదండ్రులు ఆలోచించటం చాలా ప్రాముఖ్యం. చిన్ననాటి నుండి వాళ్ళను పెంచి పెద్ద చేయటమే ఓ విశేషమైనటువంటి సేవగా మనం భావించాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, అటు ఇటు ఉన్న తాత ముత్తవులను గౌరవించాలి, అటు ఇటు ఉన్న బంధువులను, ఉపాధ్యాయులను, దేశ నాయకులను, ప్రకృతిని, దేవుని సంఘమును గౌరవించే పద్ధతులు నేర్పించాలి. అది నిజంగా వర్ధిల్లటం అంటే. మంచి బట్టలు వేసుకోవటం వర్ధిల్లటం, మంచి ఇల్లు కట్టుకోవటం వర్ధిల్లటం, మంచి భోజనాలు చేయటం వర్ధిల్లటం, 3 నెలలకు ఒకసారి ఆ ఊరు ఈ ఊరు, ఆ దేశం ఈ దేశం వెళ్ళి రావటం వర్ధిల్లటం అని అనుకుంటున్నారా? అది వర్ధిల్లటంలో ఒక చిన్న భాగమైనప్పటికీ పెద్దల దయందును, దేవుని దయందును, వయస్సునందును, జ్ఞానమునందును వర్ధిల్లటం నిజమైన వర్ధిల్లతని గుర్తించాలి. ఆర్థిక స్థితిగతులను ప్రార్థనల పేరుతో మెరుగుపరుచుకొని మనకు అవసరమైన వాటికంటే ఎక్కువ సంపాదన చేయటం వర్ధిల్లటం అని భావిస్తున్నారా? అదొక రకమైన వర్ధిల్లతగానే గుర్తించండి. మన భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలివ మొక్కల వలె పెరగటమే నిజమైన వర్ధిల్లత. భోజనపు బల్ల దగ్గర ముళ్ళ కంచెల్లాగా ఉండటం, తల్లిదండ్రులు వండినటువంటి ఆహార పదార్థాలను తినకుండా వంకలు పెట్టడం, విచిత్రముగా ప్రవర్తించటం, ఇంట్లో విచిత్రముగా వ్యవహరించటం, ఎవరితోనూ సంబంధం లేకుండా బ్రతకటం, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఎవరు చెప్పినా విననటువంటి విచిత్రమైన ధోరణితో జీవించే పిల్లలు నిజంగా వర్ధిల్లుతున్నారని మనం అనుకోవాలా? అమ్మ భయం, బాబు భయం, ఉపాధ్యాయుల భయం లేకుండా బరితెగించి జీవిస్తూ, అదేమంటే మాకు సొమ్ములు ఉన్నాయి, మా నాన్నగారు సంపాదించారు, మా తాతగారు సంపాదించినదంతా మా అమ్మగారికి ఇచ్చారు, మా నాన్నగారికి ఇచ్చారని చెప్పుకుంటూ నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆధ్యాత్మిక విలువలను తొంగలో దొక్కి
అదేమంటే మాకు విస్తారమైన సంపద ఉన్నది గనక ప్రజలందరూ మమ్మల్ని గౌరవించి మా చుట్టూ తిరగాలని కోరుకునే విచిత్రమైన వెర్రి విలువలు ఉన్నాయే, వాటి వలన పెద్ద ప్రయోజనం లేదు. అది వర్ధిల్లతకు నిదర్శనం కాదు. వర్ధిల్లటం అంటే సమూయేలును చూచి నేర్చుకోవాలి. ఏ వయసులో ఉన్నవాళ్ళైనా పాలు విడిచిన తరువాత, నేను అనుకుంటున్నాను 4-5 సంవత్సరాలని, 1 సంవత్సరం అటు ఇటు కావచ్చు. ఎందుకంటే పాలు 10 ఏళ్ల దాకా తాగరు కదా. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి మనం ఆలోచించలేము కనుక పాతకాలంలో కాస్త ఎక్కువ సంవత్సరాలు పాలిచ్చేవారని భావిస్తే ఒక 4-5 సంవత్సరాలు అనుకోండి. ఒక 5 సంవత్సరాల కుర్రవానికి ఏం తెలుస్తుందండి? 15 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా కొంతమందికి ఏమీ తెలియట్లేదే ఈ రోజుల్లో. ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా ప్రార్థించాలో తెలియదు, ఎలా ప్రార్థనకు వెళ్ళాలో తెలియదు, ఏ వస్తువు కొనాలో తెలియదు, ఎలా చదువుకోవాలో తెలియదు. అందరికీ కాదు, కొంతమందికి. చెప్పి విసుగొచ్చి నోరు మూసుకుని కూర్చుంటున్నాం కదా. మరి 5 ఏళ్ల వయసులో ఇతనికి అంత జ్ఞానం ఎలా వచ్చింది? సుమారు 5 ఏళ్ళు అనుకుందాం, పోనీ 6 ఏళ్ళు అనుకోండి. అంతేగాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకోకూడదు కదా. పెద్దల దయందును దేవుని దయందును ఏ విధంగా వర్ధిల్లుతూ వచ్చాడు? వర్ధిల్లటం అంటే ఏంటి? మంచి బట్టలు కట్టుకున్నాడా? మంచి ఇంటిలో నివాసం చేస్తున్నాడా? ఖరీదైన భోజనాలు చేస్తున్నాడా? ఇంట్లో తల్లిదండ్రులు వండిన భోజనం కాకుండాను బయట నుంచి రోజు డబ్బులు ఉన్నాయి కదా అని తెప్పించుకుని అనారోగ్యాలను కొని తెచ్చుకునే పద్ధతిలో వర్ధిల్లుతున్నాడా ఇతడు? పోనీ ఆయన వయస్సులో ఉన్న సహచరులు ఉండారా అంటే అది లేదు. ఏలీ కుమారులు 2 ఉన్నారు, కానీ వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు. వాళ్ళ దారి వేరు, వాళ్ళ పద్ధతి వేరు, వాళ్ళ సంస్కృతి వేరు. దాన్ని పక్కన పెడదాం. ఏలీ బహుకాలము గడిచిన వృద్ధుడు, ఇతడు బాలుడు. ఇతడు ఆడుకోవటానికి అక్కడ ఎంతమంది ఉన్నారో ఏమో తెలియదు, కానీ తనను తాను దేవుని సన్నిధిలో కాచుకున్న విధం, తన తల్లి నేర్పించిన పద్ధతులకు కట్టుబడి జీవించిన విధం, ఒంటరిగా తన జీవితాన్ని తాను జీవించిన విధం, వర్ధిల్లిన విధం ఎంత గొప్పదో కదా. ఆలోచించండి ఒకసారి. ఏదో మనం చదువుకుంటూ వెళతాం, సమూయేలును గురించి నేను చెబుతాను, మీరు చెబుతారు, ఇంకొకళ్ళు చెబుతారు, మనం అభినందిస్తాం, కానీ అంత చిన్న వయసులో తన జీవితాన్ని తాను కట్టుకున్నాడు. దానికి కారణం హన్నా, అంటే ఆయన తల్లి చిన్నప్పటి నుంచి పాలిస్తూ నేర్పించింది. పద్ధతిగా ఉండాలి నాయన, పెద్దలను గౌరవించాలి, దైవ సేవకులను గౌరవించాలి, దేవుని మందిరంలో సేవ చేయాలి, దైవ సంబంధితమైన కార్యక్రమాలలో నువ్వు ఎక్కువ శాతం పాల్గొనాలి, ఎదురు చెప్పకూడదు, అనవసరంగా ఏడవకూడదు, అనవసరంగా మారాన్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను, మా అమ్మను చూడాలని ఉంది, మా నాన్నను చూడాలని ఉంది, నేను ఇక్కడ ఉండను, నాకు అన్నం బాగాలేదు, కూర బాగాలేదు, ఇలాంటి మాటలతో నువ్వు అనవసరమైన సమస్యను దైవదాసునికి సృష్టించడానికి వీల్లేదు అని ఆ తల్లిదండ్రులు 2 చెప్పి పంపించారండి. వదిలిపెట్టి వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారే వచ్చి తల్లి ఒక అంగీని కుట్టి కుమారునికి ఇచ్చి వెళ్ళిపోయేది. సంవత్సరం మధ్యలో వచ్చి అబ్బాయిని చూడాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఒకవేళ నేను ఎక్కువసార్లు వెళితే మనసు తిరిగి ఇంటికి వస్తానంటాడేమో, దేవుని సేవలో ఉండవలసిన వాడు నా దగ్గర ఉండటం మంచిది కాదు కదా అని తనను తాను నియంత్రించుకున్న గొప్ప తల్లి. దేవుని ప్రజలారా, చాలా సందర్భాలలో తెలిసి కానీ తెలియక కానీ పిల్లల పట్ల ఉన్న మమకారంతో వాళ్ళను చెడగొట్టేదే తల్లిదండ్రులు. కావాలని కాదు, వాళ్ళ పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళకి ఎంత నష్టాన్ని జరిగిస్తుందో వాళ్ళు అడిగిన ప్రతిదానిని కొనివ్వటం, వాళ్ళు చెప్పిన ప్రతిదానికి సమ్మతించటం, వాళ్ళు ఎంత అల్లరి చేసినప్పటికీ చెప్పవలసిన రీతిలో చెప్పకుండా మౌనముగా ఉండటం. అదేమంటే ప్రస్తుత కాలంలో అదే జరుగుతోందండి. మనం చాలా సౌమ్యంగా సుతారంగా మాట్లాడాలి అన్నట్లుగా సౌమ్యంగానే మాట్లాడాలి, కానీ చెప్పవలసిన సంగతులను చెప్పవలసిన వయసులో చెప్పవలసిన రీతిలో చెప్పకపోవటం వాళ్ళను చెడగొట్టినట్లు కాదా? అంటే సొమ్ములు ఉన్నాయి కదా అని వాళ్ళు ఏమడిగితే అది కొనిచ్చేస్తారా? ఏ వయస్సులో ఏది కొనివ్వాలి, ఏ వయస్సులో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా దేవుని సన్నిధికి వాళ్ళను తీసుకుని వెళ్ళాలి, ఈ సంగతులలో మెళకువ లేకుండా పిల్లలు ఏ విధంగా వర్ధిల్లుతారండి? పిల్లలు చెప్పిన మాట వినటం లేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు,
చెప్పిన మాట వాళ్ళు వినటం కాదు, తల్లిదండ్రులైన వాళ్ళు దేవుడు చెప్పిన మాటను విననందున, వాటిని పట్టించుకోనందున వాళ్లకు పుట్టిన పిల్లలు వాళ్ళ మాట వినటం లేదు. సమూయేలు విన్నాడు, దేవుని సన్నిధిలో అద్భుతంగా వర్ధిల్లుతున్నాడు. మనుషుల దయందు కూడా వర్ధిల్లుతున్నాడు. మనుషుల దయ అంటే రోజు ఎవరో ఒకళ్ళు భోజనం తీసుకొచ్చి పెట్టారని కాదు. సమూయేలును చూడండి అయ్యా, ఎంత చక్కగా ఉన్నాడో, ఎంత శుభ్రంగా ఉంటాడో చూడండి, ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడో, ఏలి అయ్యగారికి ఎంత గొప్పగా సేవ చేస్తాడో. కడుపును పుట్టిన పిల్లలు తండ్రిని పట్టించుకోకపోయినా ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడో, ఈ చిన్నవాడు ఎంత జ్ఞానము, ఎంత మెళకువ, ఎంత చురుకుదనము, ఎంత శుభ్రంగా ఉండి ప్రతిరోజు కూడా ఎఫోదును ధరించి ప్రార్థన చేస్తున్నాడయ్యా, దేవుని మందిరంలో అద్భుతమైన సేవలను జరిగిస్తున్నాడు అని ప్రజలందరూ చెప్పుకోవటమే మనుషుల దయ. మనుషుల దయ అంటే వాళ్ళు వచ్చేదో డబ్బులు ఇవ్వటం, అన్నం పెట్టడం, బట్టలు కుట్టించడం కాదండి. ప్రజలు మన పట్ల సహృదయాన్ని కలిగి ఫలానా బాబు, ఫలానా పాప, ఫలానా కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అండి, ఎంత చక్కగా భక్తి చేస్తారండి, ఎంత నిబద్ధతగా సమయానికి మందిరానికి వెళ్తారండి, అసలు అందరికంటే ముందు వీళ్ళే ఉంటారండి, అక్కడున్న సంఘములో చాలా బాధ్యతను వహిస్తారండి అని చెప్పుకుంటారు. చూసారా, అది మనుషుల దయ అంటే. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళటం, ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఏదైనా చిన్న కారణం ఉంటే మందిరాలను ఎగ్గొట్టి అటు ఇటు తిరగటం, ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అని చెప్పుకోవటం. ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత కొంతమందికి ఎక్కువ జరుగుతుంది అనుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు రానప్పుడు దేవుని సన్నిధికి ఆరాటంగానే వెళ్ళారు. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వదించాడో ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం చేతకాక కొత్త స్నేహాలు వచ్చేసాయి. అందుకని ఆ కొత్త స్నేహాలు వీళ్ళను ప్రభావితం చేశాయి. వీళ్ళు వాళ్ళను ప్రభావితం చేయటం జరగలేదు, కానీ వాళ్ళు ప్రభావితం చేశారు. ఖరీదైన జీవన శైలి వచ్చింది. మనం కూడా సమాజంలో ఒక స్థాయిలో ఉన్నామనే భావన వీళ్ళకు కలిగింది. అందుకని ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నానని చెబితే నామోషిగా ఉండి వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి, ప్రభువా నేను మాట్లాడిన మాటల్లో దోషం ఉంటే క్షమించు నాయనా అంటారు. అసలు మాట్లాడిందే చేసిందే దోషం, ఉంటే క్షమించడం ఏమిటి? ఆశీర్వాదాల మధ్యలో ఒదిగి ఉండటం తెలియకుండాను దైవ సంబంధితమైన పద్ధతులను నెరవేర్చకుండా జీవిస్తూ ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ప్రపంచమంతా మా కోసం ప్రార్థన చేయాలని కోరుకునే ధోరణి ఎక్కడ పడితే అక్కడ కనపడటం లేదు. అందరూ కాదు, ఎక్కువ శాతం అలా ఉంటున్నారు కదా. ఈ సంగతులను కూడా మనం ఆలోచించాలి. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిచ్చేస్తున్నాడు, గొప్ప చేసేస్తున్నాడు, తెల్లవారేసరికి ఒక మూట మీ దగ్గరకు వచ్చేస్తుంది, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ మాటలను చెప్పే వాళ్ళను ప్రోత్సహించడం, వాళ్ళ చుట్టూ తిరగటం భక్తి కాదండి. దేవుని క్రమమును పాటిస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. దేవుని ఆర్థిక నియమావళిని మనం అనుసరిస్తే దేవుడు గొప్పగా దీవిస్తాడు. అసలు వీటిని జరిగించకుండాను, ఒక నిబద్ధత లేకుండాను అదో రకమైనటువంటి భావనలో ఉండటం పరిశీలించుకోవలసిన సంగతిని నేను హితవు చెబుతున్నాను. బాలుడగు సమూయేలు ఎంత చక్కగా పెరుగుతున్నాడో చూడండి, ఎదుగుతున్నాడు, దేవుని దయందు ఎదుగుతున్నాడు, మనుషుల దయందు వర్ధిల్లుతున్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయము 18వ వచనములో బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ తర్వాత వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చునప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. ప్రతి సంవత్సరం ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు చేతితో కుట్టిన అంగీని తీసుకొచ్చి కొడుకుకిచ్చి, కొడుకా శుభ్రంగా సేవ చెయ్యి అని చెప్పి ప్రోత్సహించి వెళ్ళేది. ఇలాంటి తల్లిదండ్రులు తల్లులు ఎక్కడున్నారో. మనకంత నిబద్ధత లేదు కదా, మన పిల్లలకి అంత నిబద్ధత లేదు. అదేంటండి బాబు, తల్లిదండ్రుల దగ్గరకు రావటం తప్ప, మేము వెళ్ళటం తప్ప అంటే తప్పని నేను అనట్లేదు, కానీ కొన్నిసార్లు కొన్ని సంగతులు పిల్లలు నేర్చుకోవాలి అంటే కొంతకాలం దూరంగా ఉండటం మంచిదేమో పరిశీలించండి. ఇక్కడ సమూయేలు ఇంటికి వెళ్ళటం కంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది వాళ్ళ అమ్మగారు. అప్పుడే చూచేవాడు. మిగిలిన సమయం అంతా దేవునికి సమర్పించుకుని దేవునిలో వర్ధిల్లుతూ వచ్చాడు. అందుకనే ఇశ్రాయేలీలకు రాజుగాను, ప్రవక్తగాను, యాజకుడుగాను 3 విధాలుగా అద్భుతమైన సేవలు అందించిన ఘనాపాటి. దేవునికి స్తోత్రం. మరో సంగతిని మనం పరిశీలించినప్పుడు ఆదికాండము 39వ అధ్యాయము 4వ వచనంలో
సమూయేలు కంటే కాస్త వయస్సులో పెద్దవాడు యోసేపు 17 సంవత్సరాల వయసులో తన అన్నల చేత వంచనకు గురి అయి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. ఆ సంగతి మీలో చాలామందికి తెలుసు. ఆ సమయంలో 17-18 సంవత్సరాల వయస్సులో 39వ అధ్యాయము ఆదికాండము 4వ వచనము, యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఇది ఐగుప్తు దేశంలో యోసేపు పొతీఫరు అనే ఒక ధనవంతుడు ఒక అధికారి ఇంట్లో పని చేసినప్పుడు జరిగిన సందర్భం అన్నమాట. అంటే 17-18 సంవత్సరాల వయసులోనే అతడు చూపించిన నిబద్ధత, అతని క్రమశిక్షణ, అతని మంచితనమును చూచి అతడు ఆశ్చర్యపోయి అతనికి అప్పగించిన బాధ్యతలు ఆ విధంగా ఉన్నాయి. తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించాడు. అంటే బాధ్యతలన్నీ కూడా అతనికే అప్పగించాడు, ఆర్థిక బాధ్యతలు కూడాను. ఒక విదేశీయుడు, ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియదు, ఒక బానిస ఆ ఇంట్లో పనికి వచ్చాడు. చక్కగా పనిచేస్తున్నాడు, శుభ్రంగా ఉంటున్నాడు, ధర్మంగా ఉంటున్నాడు. ఎప్పుడైతే పొతీఫరు గుర్తించాడో ఇక తన ఇంటికి సంబంధించిన సంగతులన్నిటినీ అతనినే చూడమని చెప్పాడు. అంటే ఆర్థికంగా కానీ అక్కడ ఉన్నటువంటి జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా ఒక మేనేజర్ లాగా అనుకోండి. అలాంటి బాధ్యతలను ఒక 17-18 సంవత్సరాల వయసు కలిగిన విదేశీయుడు అయినటువంటి యోసేపుకు అప్పగించాడు. అంటే ఎంత క్రమశిక్షణ కలిగి యోసేపు అక్కడ ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. నాకు పలానా వాళ్ళు బాధ్యతను ఇవ్వలేదు, నాకు పలానా వాళ్ళు పెత్తనం ఇవ్వలేదు అంటా ఉంటాం మనం. బాధ్యత తెలిసిన వాడికి బాధ్యత అప్పగించాలి, కానీ బాధ్యత తెలియకుండా అటు ఇటు తిరిగే వాళ్ళకి ఆ పనిని ఈ పనిని అప్పగించడం ఏంటండి? అర్థం లేకుండాను. పాట పాడేవారికి పాట పాడే అవకాశం ఇవ్వాలి, వాక్యం చదివే వారికి వాక్యం చదివే అవకాశం ఇవ్వాలి, వాక్యం చెప్పేవారికి వాక్యం చెప్పే అవకాశం ఇవ్వాలి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం, తగుదనమ్మా అంట బయలుదేరటం, అదేమంటే నాకు సొమ్ములు ఎక్కువగా ఉన్నాయి కనుక నేనేం చేసినా సరిపోతుంది కనుక నాకు అవకాశాలు కావాలని కోరుకుంటామా? దేవుని సన్నిధిలో వర్ధిల్లటం అంటే విధేయతలోను, వినయ మనస్సులోను, సమయస్ఫూర్తితోనూ వర్ధిల్లాలండి. అప్పుడు దేవుడు అవకాశాలు ఇస్తాడు. యోసేపు కోరుకొని అవకాశాన్ని ఇచ్చాడు. ఐగుప్తు దేశంలో ఇతడు పొతీఫరు ఇంటిపైన బాధ్యతలను వహిస్తూ నమ్మకంగా ఉన్నాడు. దేవుడు అతనిని ఐగుప్తులో గొప్పగా దీవించాడు. తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు, మీకు తెలుసు కదా. అందుకని దేవుని ప్రజలారా, మనందరం దేవుని సన్నిధిలో వర్ధిల్లాలి అంటే వినయ మనస్సు కలిగి, దేవుని మాటకు లోబడి, దైవదాసులు చెప్పే సంగతులను ఆలోచించి శ్రద్ధగా భక్తిలో కొనసాగితే దేవుడు అన్ని విధాలుగా మనలను వర్ధిల్ల చేస్తాడు. అలాంటి వర్ధిల్లతను మరింతగా మనం పొందుకుంటూ ముందుకు సాగాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.